చేయండి. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఒకసారి పరిశీలనాత్మకంగా మీ భక్తి జీవితాన్ని పరిశీలించుకోండి. సమయానికి దేవుని మందిరానికి రాగలుగుతున్నామా? సంఘంలో మన భక్తి జీవితంలో మనకున్నటువంటి అవిశ్వాసాన్ని ఇక్కడ పరిశీలించుకుని మన యొక్క పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి మారడానికి ఎంత మనం ప్రయత్నం చేయగలుగుతున్నాం, ఎంత మనం తీర్మానం తీసుకోగలుగుతున్నాం. ఇంకేమైనా దేవునికి విరోధమైనటువంటి భావము, ఆలోచన, తపన మనలో ఉందేమో ఒక్కసారి పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుంటున్నామా? ఒక్కసారి మన భక్తి జీవితాన్ని పరిశీలించుకుంటున్నామా? ఒక్కసారి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలైన మనమందరం మీతో కలిసి నేను కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఈ పునరుద్ధరణ దినాన దేవాది దేవుడు తనపై కుమారుని పునరుద్ధరణుడుగా, సశరీరుగా, మహిమ శరీరం గలవాడిగా లేపినటువంటి ఈ దినాన్ని మనము మననం చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యొక్క పునరుద్ధరణ శక్తిని పొందడానికి మనమందరము సంఘముగా సమకూడి ఉన్నాము. ఒక్కసారి మన భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, మన ఆలోచనలు పరిశీలన చేసుకుందాం. మన భక్తి జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎటువంటి స్థాయిలో మనం ముందుకు వెళ్తున్నాము, దేవుడు కుమారుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోతామా? దేవుడి యొక్క కళ, ఆశ ఎప్పటిదో తెలుసండి. మనం ఆయనకు కుమారుడుగా, కుమార్తెగా కావాలని ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడో తెలుసండి. పేజీ నంబర్ 173 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనంలో ఒక దివ్యమైన మాట దేవాది దేవుడు మన కొరకు చెప్తున్నాడండి. ఎలా చూడండి అమ్మా, నేను చదువుతాను. నేను ముగించేస్తే ఆ దేవుడు నిన్న మొన్న ఆశ కలిగి లేడండి. ఇది ఎప్పుడో ఈ సృష్టి పుట్టక ముందే, ఈ భూమి పుట్టక ముందే, ఈ సూర్య చంద్ర నక్షత్రములు కలగక ముందే, ఈ భూమిలో రక్తంతైనను సృజించక ముందే నీవు నేను ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడి పిల్లలలో ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి సకల కోటి మానవాళి ఆయనకు కుమారుడు